ఒకటో అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడుచుంది. నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. చాలండి. ఇక్కడ రాయబడుచుంది విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు. అంటే విశ్వాసానికి పరీక్ష అనేది ఒకటి ఉంది. విశ్వాసానికి పరీక్ష ఉంది. పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని రాయబడుచుంది. ఒకసారి మనం మన యొక్క జీవితంలో ఆలోచన చేస్తున్నట్లయితే పరీక్ష లేకుండా ఏ స్టూడెంట్ కూడా నెక్స్ట్ క్లాస్లోనికి ప్రమోట్ అన్నది అవ్వడం. ఏదో రకంగా వాడి ఎగ్జామ్ తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా వాడు చదివి పరీక్షలు రాయకుండా తర్వాత క్లాసులోనికి వెళ్ళాలంటే ఒప్పుకోరు, టీచర్లు ఒప్పుకోరు. కాబట్టి పరీక్ష ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క జీవితంలో ఒక విలువైన కార్యాన్ని చేస్తుంది. స్టూడెంట్ యొక్క జీవితంలో మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా అనేక రకాలైన పరీక్షలు అనేవి కనబడతాయి. పరీక్షలు అంటే మనం అనుకుంటే పరీక్ష అంటే ఓన్లీ రాసేదే పరీక్ష కాదు. రాసేదే పరీక్ష కాదు. మన యొక్క కుటుంబ జీవితంలో, విశ్వాస జీవితంలో, దైనందిక